11,000 ఉపాధ్యాయ పోస్టులను ఫిలప్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము, స్వాగతిస్తున్నాము. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్యను మేము ఇప్పుడు ప్రజావాణిలో ప్రాతినిధ్యం చేస్తూ ఉన్నాము. నిరుద్యోగుల తరఫున బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు ఎడ్జిటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే బీఈడీ వాళ్ళు పాస్ అయ్యేటటువంటి టెట్ పరీక్ష పేపర్ 2 మాత్రము పాస్ అయిన వాళ్ళు ఎడ్జిబిటీకి అర్హత అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. బహుశా మర్చిపోయారేమో. కనుక డీఈడీ వాళ్ళు పేపర్ 1 రాస్తారు, బీఈడీ వాళ్ళు పేపర్ 2 రాస్తారు. అయితే బీఈడీ చేసిన వాళ్ళు ఎడ్జిటి పోస్టులకు అప్లై చేయడానికి వాళ్ళకు ఉండేది పేపర్ 2 మాత్రమే రాసిన వాళ్ళకు ఇక్కడ అవకాశం లేకుండా పోతున్నది. కనుక పేపర్ 2 వాళ్ళకు కూడా ఎడ్జిటి పోస్టులకు అప్లై చేసుకునేటువంటి అర్హత ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మేరకు ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. మరి టెట్ 1 రాయలేదు వాళ్ళు, కానీ టెట్ 1కి సంబంధించినటువంటి ఎస్జిబిటీ పోస్టుకు అనుమతి ఇచ్చిండ్రు కాబట్టి పేపర్ 2 రాసినా కానీ ఎస్జిబిటీ పోస్టుకు అర్హత కల్పించాలని విజ్ఞప్తి. పబ్లిక్ సోషల్ వర్క్ అనుకోరు ఇది, ఎందుకంటే పబ్లిక్ నిరుద్యోగులకు లాభం అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నిరుద్యోగులకు బాగా లాభం అవుతుంది. మరి గవర్నమెంట్ ఇంత మన ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని లిబరల్గా తీసుకోవాలనేది మా అభిప్రాయం. చంద్రబోస్ కానీలా ఆ భూమి కబ్జా చేసిన వ్యక్తి ఇవ్వాలంటే సినీ నిర్మాత సి కళ్యాణ్ ఆయన భూమి కాయిదాలు అనేది 2016 కొనుక్కుండా అంటుండే. ఎవరి దగ్గర కొన్నాడో ఏం చేసినో తెలియదు. డూప్లికేట్ కాయిదాలో ఒరిజినల్ కాయిదాలు తెలియదు. మా దగ్గర ఒరిజినల్ కాయిదాలు నైజాం సర్కార్ నవాబ్ కమరుద్దీన్ దగ్గర కొనుక్కున్నాం. భూమి కాయిదాలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. లేఅవుట్ ఉంది, ఈసీ ఉంది, కాలువేలు ఉంది, 58, 59 జీవో పాస్ చేసిన పేపర్స్ ఆల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఉన్నాయి. ఆ భూమి మమ్మల్ని పోతే కేసులు బుక్ చేస్తున్నాడు, అక్రమంగా జైలుకు పెట్టిస్తున్నాడు, పోలీసులకు ఏదో పైసలు తినిపిస్తున్నాడు. అది ఏం చేస్తున్నాడో తెలియదు. అంత పెద్ద వ్యక్తి అన్ని సినిమాలు తీస్తాడు, న్యాయం కోసం అన్యాయం కోసం సినిమాలు తీస్తాడు. మళ్ళీ గరీబుల భూములు కబ్జా చేయడానికి ఎట్లా వచ్చింది? ఉంటే రమ్మని ముంగటికి డాక్యుమెంట్ ఏదో చూపెట్టమాను, నీదా నాదా తెలుస్తుంది. కలెక్టర్ దగ్గర చూపెట్టమాను. ఒక జిల్లా కలెక్టర్ అంటే ఒక ఏరియా కనెక్ట్ చేతిలో ఉంటుంది, అతని దగ్గర చూపెట్టమాను. ఎవరి డాక్యుమెంట్ కరెక్ట్ ఉన్నాయో వాళ్ళకి రైట్స్ ఇవ్వమాను. మేము అదే కోరుతున్నాం సీఎం కానీ రేవంత్ రెడ్డి గారిని. మేము ఆయనకు ఓటేసి గెలిపించినాం. కేసీఆర్ గవర్నమెంట్లో అసలు ఓళ్ళు పట్టించుకోలే, అంత దొంగలే ఉండే. కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వ్యక్తి ఉన్నారు అని మేము నమ్మి ఓటేసినాం. మాకు దయచేసి మా భూమి మాకు ఇప్పియాలి. పేదవాళ్ళం ఉన్నాం, అక్కడ ముస్లిమ్స్లో ఉన్నాం, ఎస్సీలో ఉన్నాం, గరీబోళ్ళం చాలా మంది ఉన్నాం. 56 మంది ఫ్లాట్లు ఉన్నాయి అక్కడ. అపీస్పేట్ సుభాష్ చంద్రబోస్ కాలనీ సర్వే నెంబర్ 80. దయచేసి చర్య తీసుకొని తక్షణమే. ఇది 25 సంవత్సరాల పోరాటం. ఒక్కొక్క ప్లాటు 200, 220, 230, 250 గజాల ప్లాట్. అది ప్రైవేట్గా వాల్యూ 1,200 కోట్లు, గవర్నమెంట్ వాల్యూ 700 కోట్లు. మళ్ళీ ఇలా పెత్తనం ఎవరిలో ఉన్నది? ఏ మినిస్టర్లో చేయి ఉన్నది? ఏ గుండాయిజం చేయి ఉన్నది? పేదవాళ్ళని తొక్కేయనేమన్నా? పేదవాళ్ళకు లేదా? మేము ఎవరి భూమి కావాలనుకుంటాం, మా భూమి మాకు కావాలనుకుంటాం. ఇంత దౌర్జన్యం ఎందుకు? మా భూములు మాకు ఇప్పియాలని మేము కోరుతున్నాం. ఇవాళ కంపల్సరీ మేము రేవంత్ రెడ్డి ఆఫీస్ దగ్గరికి వచ్చినాం. ఇన్ని రోజులు ఎలక్షన్ అయినానే ఆపేసిరు, ఇవాళ తెరిచిరు. ఇవాళ వచ్చినా మేము న్యాయం చేయాలని కోరుతున్నాం. ఒకటే దయచేసి తొందరగా కేసీఆర్ గారు న్యాయం చేయనుండే, మాకు ఎప్పుడూ న్యాయం చేయనుండే. మమ్మల్ని పట్టించుకోలేదండి. మేము ఎన్నో మీటింగ్లు పెట్టాము. మాకు కేసీఆర్ గారు తెలంగాణ వస్తే న్యాయం చేస్తానని మాకు ఏం న్యాయం చేయలేదు. మరి ఇప్పుడు రేవంత్ సార్ అన్న మాకు న్యాయం చేయాలి, ఎంక్వైరీ చేసుకోమను. మేము సుప్రీంకోర్టులో గెలిచినాం, హైకోర్టులో గెలిచినాం. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని వచ్చింది, ప్రైవేట్ ల్యాండ్ అని వచ్చింది. కబీరుద్దీన్ ఖాన్ది వాటా, ఆయనది 56 ఎకరాల భూమి. గ్రామ పంచాయతీ లేబడి చేసి ప్లాట్లు వేసి అమ్మిండు. అమ్మితే మేము కొనుక్కున్నాం అప్పట్లో. ఇప్పుడు అన్ని పెద్ద వాళ్ళు ఏడ ఖాళీగా ఉంటే ఆడ కబ్జాలు పెట్టి మమ్మల్ని రానియకుండా చేస్తున్నారు. అది రేవంత్ గారు మాకు న్యాయం చేయండి. మీకు దయచేసి మేము ఎన్నేళ్ళ నుండో మస్తు డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగి యాస్ట్ వస్తుంది సార్ మాకు. మేము మస్తు ఖర్చు పెట్టాం డబ్బులు. ఇప్పుడు మమ్మల్ని చాలా టార్చర్ పెడుతుండ కళ్యాణ్. దయచేసి ఎంక్వైరీ చేసుకోమనండి సార్. ఎంక్వైరీ చేసి మా ప్లాట్లు మాకు ఇప్పియండి దయచేసి, మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్.